పాలిటిక్స్ లో ప్రధాని మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. దేశంలోనే సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పనిచేసి సరికొత్త రికార్డ్ మైల్ స్టోన్ ను అందుకున్నారు. తన రాజకీయ జీవితంలో గుజరాత్ సీఎంతో సహా ఎలాంటి విరామం లేకుండా 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా మోదీ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. ప్రజా జీవితంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన మోదీ 25వ వసంతంలోకి అడుగుపెట్టారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ 2014లో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆ పదవిలో ఉన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం సీఎంగా 8,930 రోజులు పదవిలో కొనసాగగా నరేంద్ర మోదీ ఆ రికార్డును దాటి 8,931 రోజులు పూర్తి చేసుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా ఆయన పనిచేసిన కాలాన్ని కలిపి ఈ ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయి ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి, నిరంతర ప్రజాసేవకు నిదర్శనంగా నిలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మోదీ నిలిచారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా ఆయనే కావడం విశేషం. గతేడాది జూలైలో మోదీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించి వరుసగా దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా నిలిచారు. నరేంద్ర మోదీ 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. 2014 మే 21 వరకు దాదాపు 13 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగి గుజరాత్కు అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా నిలిచారు. అనంతరం 2014 మే 26న 14వ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించి ప్రధాని అయిన తొలి వ్యక్తిగా వరుసగా 2014, 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన నేతగా ఆయనకు పలు రికార్డులు ఉన్నాయి. దీంతో 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సాధించిన నెహ్రూ రికార్డును సమం చేశారు. పూర్తి మెజార్టీ సాధించిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా, 2 పూర్తి పదవీ కాలాలు పూర్తి చేసి మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా ఆయన ఘనతను సాధించారు.